మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. అద్భుతమైన వాగ్దానం. నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. పూర్తి వచనము, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. ఒకసారి ఇంగ్లీష్ లో చదువుకొని ఈ వాక్యము నేర్చుకుందాం. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, హెజ్కేల్ చాప్టర్ 36 verses 26. I will give you a new heart and put a new spirit in you. న్యూ స్పిరిట్ అన్నారు ఇక్కడ. స్వభావము అంటే న్యూ నేచర్ అని రాయలేదు, న్యూ స్పిరిట్ ఇన్ యూ. I will remove from you your heart of stone and give you a heart of flesh. అంటే నీలో ఉన్న రాతి బండను తీసివేసి మాంసపు ముద్దగా నేను నిన్ను చేస్తాను, మెత్తటి హృదయము నేను నీకు ఇస్తాను. ఈ మధ్యకాలంలో మనం యోషియా గురించి నేర్చుకుంటూ, నీవు మెత్తని మనస్సు గలవాడవై నా వైపు తిరిగి ఉన్నావు కనుక. దేవుడు విరిగి నలిగిన హృదయాలకి ఆసన్నుడైన దేవుడని, ఆయన నీ అంతరంగాన్ని అర్థం చేసుకునే దేవుడని, ఆయన నిన్ను పరీక్షించి పుటము వేసి నిన్ను పేరు పెట్టి పిలిచి ఏర్పరచుకున్న దేవుడని మనము గమనించిన ఎడల, ఇక్కడ నూతన స్వభావము అంటే అర్థం ఏంటంటే, భావము అంటే మన ఆలోచనలు. మనము దేన్నైతే నమ్ముతున్నామో అదే మాట్లాడతాం, ఏదైతే మాట్లాడుతున్నామో అదే చేస్తాం. కాబట్టి మన క్యారెక్టర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన మాటలు మనము నమ్మిన దాని మీద, మన చేతలు మన మాటల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనము దేవుని కంటే ఎక్కువగా ప్రజలని లక్ష్య పెట్టేవారంగా ఉన్నాం. ఏ రోజునైతే నీవు ప్రజల్ని లక్ష్య పెట్టేవాడిగా ఉంటావు, దేవుణ్ణి తక్కువ చేసేవాడిగా ఉంటావు. కానీ దేవుడు ఆశపడుతున్నాడు ఆయనను నువ్వు వెతకాలని, ఆయనని నీవు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన నీకు దేవుడు కావాలని. కానీ మనము నేర్చుకున్న మన యొక్క దేశ పరిస్థితిని బట్టి గురు దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే మన పెద్దలని మనము దేవుళ్ళుగా, మన బోధించే బోధకుల్ని అంటే విద్యాబుద్ధులు నేర్పించే గురువుని దేవుడిగా, అది ఒక మర్యాద పూర్వకమైనది. కానీ దేవుడు సమస్త ఘనతకి అర్హుడు అని, ఆయనని ఘనపరచువారు ఘనపరచబడదరని, ఆయనను తృణీకరించువారు తృణీకారము పొందుదురని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే నీవు దేవుని స్థానంలో ఎవ్వరినీ పెట్టకూడదని, నేను రోషము గల దేవుడను అంటే నీవు ఎప్పుడైతే నీ ప్రేమ దేవునికి కాకుండా నీ బిడ్డలకి, నీ ప్రేమ దేవునికి కాకుండా నీ పైనే నీవు జాలిపడి ప్రేమ అని నీవు నిన్ను ప్రేమించుకుంటావో, నిన్ను నీవు హెచ్చిస్తున్నట్లు, నిన్ను అంటే ప్రేమిస్తున్న వారినే నువ్వు ప్రేమిస్తే నీవు పొందుకుంటున్న దాన్ని బట్టి దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నావని, నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు దేవుడే అని, ఆయన మార్పు లేని దేవుడని ఏ రోజున అయితే నువ్వు గమనించుకోగలుగుతావో, ఇది ఇక్కడ మనకి చెప్పబడుతున్న వాక్యం. అయితే మనం ఈ హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మీ అపవిత్రత అంతా పోగునట్లు నేను మీ మీద శుద్ధ చల్లము చల్లుదును, మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత తీసివేసేదను అని చెప్పి ఇప్పుడు నూతన స్వభావం చెబుతూ, నా ఆత్మను మీ అందుంచి అంటే ఇప్పుడు 3 మెట్లు 3 స్టేజెస్ మనం చూసినప్పుడు, మొట్టమొదట శుద్ధి చేస్తానంటున్నాడు, తర్వాత నూతన బుద్ధి ఇస్తానంటున్నాడు, ఆ తర్వాత తన ఆత్మని ఉంచుతానంటున్నాడు. అంటే యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా, అంటే ఆ మస్టును తీసివేసి, అనగా మనము వాక్యము ఒకసారి చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనంలో, నా హస్తము మీ మీద పెట్టి తెలుగులో క్షారము వేసి అని ఉంది, నీ మస్టును నిర్మూలము చేయుటకు, నీలో కలిగిన తగరమంతయు తీసివేయుటకు. అంటే అగ్నిలో ఏ విధముగా వేస్తే ఆ గోల్డ్ నువ్వు ఏమిచ్చినా వాడు బైబ్యాక్ చేయాలంటే ప్యూరిఫై చేస్తాడు అగ్నితో. కనుక అగ్నితో దానిలో ఉన్న మస్ట్ అంతా తీసివేసి, అదే విధముగా నీలో కలిగిన చెడుతనం అంతయు ఆయన శుద్ధి చేసి
అప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్తుంది, దేవుని యొక్క వాక్యము నీతిని సమాధానమును నీకు అధికారులుగా ఉంచుతారు. అదే విధముగా యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినప్పుడు సియోనులో శేషించిన వారిని పరిశుద్ధుడు అని పిలుస్తూ ఏమంటున్నాడు? తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ఆ కల్మషమును నేను కడిగి వేసి. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఒకసారి మనం చూసినప్పుడు మొట్టమొదట ఆదాముని దేవుడు ఏదెను తోటలోంచి వెళ్ళగొట్టి ఏదెనును శుద్ధి చేసినట్లు, అంటే పాపము మనిషిలో ప్రవేశించింది, తోటలో ఇంకా ఆ పాపం ఉండకుండా. తర్వాత ఏ భూమి శపించబడిందో కయీనుని భూమి మీద ఉండకుండా దేశ దిమ్మరిగా చేసినందుకు, తర్వాత నోహ దినములలో ఆ భూమిని జల ప్రళయము చేత, జలముల చేత శుద్ధి చేసినట్లు, ఆ తర్వాత మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రా ఆ భూమిని అగ్ని చేత శుద్ధి చేసినట్లు, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క రక్తము చేత మనల్ని శుద్ధి చేసినట్లు, ఇంకా చెప్పాలి అంటే ఆయన నోటి మాట వలన ఈ రోజున నిన్ను నన్ను శుద్ధి చేస్తానంటున్నాడు. మరి ఈ వాక్యాలు మనము పాత నిబంధన చూసినప్పుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనం, ఒకడు హిస్సోపును తీసుకొని నీళ్లలో ముంచి గుడారమును దానిలోని సమస్తమైన వస్తువులన్నింటిపైన అక్కడ ఉన్న మనుష్యుల మీద ఆ యొక్క ప్రతి విషయం మీద ప్రోక్షింపవలెను. అదే విధముగా లేవియకాండము 14వ అధ్యాయం 51, దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకుని వధించబడిన పక్షి రక్తములో పారు నీటిలో వాటిని ముంచి. కనుక ఈ వాక్యాలు ఆ యొక్క దావీదు పాపము చేసినప్పుడు ఏమంటున్నాడు? ఆ కీర్తన 51:7-12 ప్రకారము, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు, నీవు విరిచిన ఎముకలు హర్షించును. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ చెప్తున్నాడు, నా పాపములను బట్టి నీవు నాకు దూరము కావద్దు దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుంచి నన్ను పారదోలవద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు, రక్షణ ఆనందము నాకు మళ్ళా పుట్టించు, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి. దేవుడు కన్నీరు మున్నీరైపోయాడు. దావీదు పదే పదే పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి దేవునిగా వెతికాడు. తన స్వభావమును మార్చుకున్నటకు, తన స్వ అభిప్రాయాన్ని మార్చుకున్నటకు, తన స్వ అభిమానాన్ని మార్చుకున్నటకు నేను ఏ పాటి వాడను అని చెప్పి దావీదు దేవుణ్ణి హెచ్చించినట్లు చూస్తున్నాం. నా జీవిత ప్రయాణంలో ఈ ముగ్గురిని నేను చూసి ఉన్నాను. స్వ భావము, స్వ అభిప్రాయము, స్వ అభిమానము. ఈ మూడు మనిషి యొక్క స్వనీతికి కారణమై ఉన్నవి. ఏ రోజునైతే నీ స్వనీతి నిన్ను నీతిమంతునిగా తీరుస్తుందో అది దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా, నీవు దుష్టునిగా పరిగణించబడతాయి. ఎప్పుడైతే దేవుని నీతి, దేవుణ్ణి నమ్మి దేవుడు ఒక్కడే మంచివాడని, మన యందు ఏ మంచితనము ఉండదని, దేవుడు మాత్రమే న్యాయాధిపతి అని, ఆయన యందు ఎంత మాత్రము పక్షపాతము లేదని, మనకు కలిగుచున్న ప్రతి కీడు మన బట్టి తప్ప, దేవుడు మేలు చేసేవాడే తప్ప ఆయన యందు కీడు ఎంత మాత్రము లేదని, దేవుణ్ణి దేవునిగా ఘనపరచుటకు అనగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికిన ఎడల బండ బారిపోయిన మన హృదయాలను మాంసపు హృదయాలుగా చేస్తాడని, మెత్తని ఆలోచనతో అనగా ఆ యొక్క భూమి, ఆ యొక్క ఎండిన భూమిలో ఆ యొక్క మెత్తటి అనగా ఆ యొక్క ఏ విధముగా చిగురు వస్తుందో ఆ మొద్దులోంచి, ఆ విధముగా భూమిలోంచి సున్నితమైన మొలక మొలుస్తుందో ఆ విధముగా మనము దేవుని ఎదుట ఉండాలని, అటువంటి హృదయము కలిగి ఉండాలని. కాగా ఎవడైనను పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను అనగా తల్లి గర్భంలో నుండి పుట్టినవాడు తప్ప వాక్యము వలన, దేవుని వలన నూతన జన్మ అనుభవము పొంది ఉండాలని, పరలోక రాజ్యము కోసము ఆలోచించాలని, ఆ యావ మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడని. కనుక ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు ఈ ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం, నా కట్టడలు నా విధులు అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనస్సు కలుగ చేసి నూతన ఆత్మ పుట్టించదు. 18వ అధ్యాయము 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి,
మీరెందుకు మరణము పొందుతారు? కనుక ఇర్మియా 31:31లో దేవుడు చెప్తున్నాడు, నేను మీతో క్రొత్త నిబంధన చేయుచున్నాను. ఐగుప్తు దాస్యములోంచి పిలిచి మీకు రాతి పలకల మీద ఇచ్చినవి కాదు, మెత్తని హృదయముల మీద నా ఆత్మను ఉంచుతున్నాను. కారణము ఏంటంటే మీ హృదయములలో ఈ వాక్యములు రాస్తాను. కనుక నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. కనుక మీ పాపములను క్షమిస్తాను అని చెబుతూ, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములో నియమించువాడు, సముద్రము ఘోషించినట్లుగా తరంగములను ఉప్పొంగా చేయువాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. కనుక ఈ సృష్టి నియమాన్ని నియమించిన వాడు దేవుడు నీ పట్ల కనికరము చూపిస్తాను అని దేవుడు ఈ రోజు నీతో చెబుతున్నాడు. కనుక ప్రభువునందు ప్రియులారా, నూతన స్వభావము అంటే లేదు. మనము ఫిక్స్ అయిపోయాం బండలాగా. మనకు తెలిసింది సత్యము, మనము న్యాయము చేస్తున్నాము, మనము చేస్తుంది ప్రతిదీ కరెక్టు, మన పక్కోడు చేయటం లేదు. ఏ రోజున నీవు పక్కవాడిని నీ మనసులో పెట్టుకుంటున్నావో దేవుని యొక్క వాక్యం ఒకే ఒక్క మాట చెప్పింది, నిన్ను వలే నీ పొరుగు, అంటే నిన్ను ప్రేమించుకోమనటం లేదు, పొరుగు వారిని ప్రేమించమంటుంది. యేసు క్రీస్తు ప్రభుల వారు సైతము ఏమని చెప్పారు? ఇదిగో నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, అంటే నా ప్రేమ రోల్ మోడల్ గా పెట్టుకుని మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి. మొత్తము పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పబడుతుంది, ప్రేమించండి, ప్రేమను ఇవ్వండి. కానీ మనము ఏమి కోరుకుంటున్నామంటే ప్రేమని కోరుకుంటున్నాము. కనుక ఆశిస్తున్న ప్రేమ కోసము శాసిస్తున్న స్థితికి వెళుతున్నాము. కనుక దేవుని నుండి దూరం అయిపోతున్న వారిగా, దేవుని అన్యాయస్తునిగా, మనము మంచి చేస్తున్నా కూడా మనకి కీడు జరుగుతుంది అని. కానీ ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే ఫాలెన్ నేచర్, మనమందరము ఆదాము వలన మనలోనికి మనసు వచ్చిందని, రక్త మాంసములు వచ్చినవని, ఏలయనగా ప్రాణములకు మూలము రక్తమని, ఆ యొక్క కడపటి ఆదాము యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారని, ఆయన రక్త మాంసములు ఎంత మాత్రము పరలోక రాజ్యమును స్వతంత్రించుకొననేరవని, సమస్తము ఆయన నూతన పరిచాడని, తన యొక్క దేహమందు పాపమునకు శిక్ష విధించి రక్తము చిందించి తన రక్తము చేత నిన్ను నన్ను శుద్ధి చేస్తున్నాడని, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన బలలో పాలు పంచుకుంటున్న మనము ఆయన వలే, అంటే క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు ఆయన దూషింపబడి బదులు దూషింపక తనకు కీడు చేయుచున్న వారిని బట్టి ఎంత మాత్రము శపించకుండా పూర్తిగా తనను తాను దేవునికి నైవేద్యముగా పానార్పణముగా అర్పించుకున్నాడని, తనని అంగీకరించే స్థితిలో ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడాడని, ఆయన రక్తము వలన మనమందరము పరిశుద్ధులముగా చేయబడుతున్నామని, మనలో ఎవరైనాను నేను పాపము లేని వాడను అని చెప్పిన ఎడల మనలో ఎంత మాత్రము నీతి నిలబడదని ఈ యోహాను గారు రాసిన సువార్త పత్రికలు, ప్రకటన గ్రంథం అంతా ఒక్కటే చెబుతుంది, ప్రేమించండి, ప్రేమను ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథం ఒకటే చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకమునకు ఇచ్చెను. లోకము ఆయన ద్వారా రక్షింపబడుటకు తప్ప తీర్పు తీర్చబడుటకు కాదు. కనుక మనమందరము మన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట నూతన హృదయము తెచ్చుకున్న వారమై, పసి బిడ్డలను పోలి ఆత్మ విషయమై దీనత్వము ధరించుకున్న వారమై, దేవుని ధన్యత్వము మనము స్వతంత్రించుకుని అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా చేయుటకు ఆ యొక్క దానియేలు 12:3 ప్రకారము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ఉంటారు. కనుక వారు తమ వెలుగులోకి ఈ చీకటిలో ఉన్న మూర్ఖమైన వక్ర జనాంగమును దేవుని వెలుగులోనికి పిలుచుటకు దేవుడు నిన్ను నన్ను ఆయన నక్షత్రములుగా ఆయన యందు వేరుపారి స్థిరపడి అనేక మందికి ఆశీర్వాదముగా ఉండునట్లు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడని ఇంతకు మించి ఇంకేముంది చెప్పండి? మరి ఈ రోజైనా ఒక బండ గురించి ఎన్నోసార్లు చెప్పాను, మరి నీలో మెత్తని హృదయం ఉందా నిజంగా? అంటే ఎవరు ఏమి వేసినా బండ మీద ఎన్ని రాళ్ళేస్తే ఏం లాభం అండి? ఏం నొప్పి కలుగుతుంది? అదే మెత్తని దాని మీద వేస్తే గాయం అయిపోతుంది కదా. నీవు గాయాలతో అన్యాయం అయిపోయావు, రక్తం కారుతుందా? అయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా? దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరముగా, బిడలకు ఆశీర్వాదముగా నూతన స్వభావము పుట్టిస్తావని, గెత్సెమనే ప్రార్థన మాకు నేర్పిస్తావని, శిలువ యాగం మాకు నేర్పిస్తావని, బలిదానం మాకు నేర్పిస్తావని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.